కల్కి లాంటి ఒక బిగ్ బొనాన్సా సినిమా తర్వాత ఇంట్లో చక్కగా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుని ఒక మంచి ఇంపార్టెంట్ సినిమా చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. హలో ఆడియన్స్, వెల్కమ్ టు ఆర్యన్ సిరప్. ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం మూవీ పీటీ సార్ గురించి. ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వాలి అంటే మూడు విషయాలు కావాలి: స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ ప్లే. యాక్టర్స్ అంత గొప్పగా ఏం చేసేయట్లేదా? ఏం పర్వాలేదు, స్క్రీన్ ప్లే కాపాడుద్ది. వీటి గురించి కాదు, మనందరికీ సుపరిచితమైన మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ గారు, ఆయన హీరోగా నటించిన మూవీయే పీటీ సార్. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ స్క్రీన్ ప్లే ఉంటుంది భయ్యా, కంప్లీట్గా కట్టిపడేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే మూవీ ఎర్లీ 2000స్లో వచ్చింటే ఆడియన్స్కి పిచ్చెక్కిచ్చుండేది. హిప్ హాప్ తమిళ గారు పెద్ద స్టార్ అయిపోయి ఉండేవారు. అలాగని నేను కంప్లీట్గా ఎత్తేయట్లేదు ఈ సినిమాని, ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ పీటీ సార్ అని కాకుండా స్కూల్ వాచ్మెన్ అని పెట్టినా కానీ వర్కౌట్ అయిపోయి ఉండేది. అతని జాబ్ ఈజ్ ఇర్రెలవెంట్ టు ద స్టోరీ. ఇంకొకటి ఏంటంటే, మ్యాజిక్ వాల్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ దాన్ని సరిగ్గా ఎక్కడ వాడుకోలేకపోయారు. ఇవి సినిమా ఫ్లాస్ చెప్పానని చెప్పి మూవీ బాగోలేదు అనుకోకండి. మీరు ఇంటికి వచ్చి సరదాగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్నం తింటూ హాయిగా చక్కగా నవ్వుకుని అట్ ద సేమ్ టైం బాగా ఎమోషనల్ అయిపోయే మూవీ ఇది. దీంట్లో బ్యూటీ ఏంటి అంటే, హిప్ హాప్ తమిళ గారు అంత పెద్ద స్టార్ కాదు, సో ఆయన హీరోయిక్ యాక్షన్స్ని చాలా ప్రాపర్గా డిజైన్ చేయాలి. అంటే ఎవడైనా కొడితే ఈయన ఖచ్చితంగా పడాలి. ఆ పడుతున్న సీక్వెన్సెస్ చూసి అరే ఇడు మళ్ళాంటోడేరా అని మనం రిలేట్ అవ్వాలి. ఆ ఆస్పెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో డెఫినెట్గా మీరు ఒక వీక్ డేలో సరదాగా అన్నం తినేటప్పుడు కూర్చుని ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఆర్యన్ సైనింగ్ ఆఫ్.